99 అడుగుల మట్టి మహాగణపతికి శ్రీశైలంకు చెందిన భక్తులు సింగంశెట్టి దంపతులు సుబ్బారావు, శివనాగేశ్వరమ్మ 36 అడుగుల వరికంకుల గజమాలను స్వామివారికి బహూకరించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి వినాయకుని విగ్రహాన్ని శ్రీశైలానికి చెందిన సింగంశెట్టి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వారే స్వయంగా 5 రోజుల పాటు శ్రమించి తయారు చేసిన వరికంకుల హారాన్ని స్వామివారి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి వరికంకుల హారాన్ని తయారు చేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ వరికంకుల హారం స్వామివారి మెడలో ప్రత్యేకంగా కనపడడం మాకు గౌరవాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా వరికంకులతో అనేక కళాకృతులు తయారు చేసి అనేక దేవతామూర్తులకు అలంకరింపజేశామని తెలిపారు. మన కొత్త రాజధాని శంకుస్థాపనకు మోడీ దర్శించిన యాగశాలకు తోరణాలతో వరికంకుల కుచ్చులతో అందంగా అలంకరించామని చెప్పారు. గుంటూరులో జరిగిన శివపార్వతుల కళ్యాణానికి కూడా తమ హస్తకళా నైపుణ్యంతో చేసిన వరికంకుల తోరణాలతో యాగశాలను అలంకరించామని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి రిపబ్లిక్ డేకు చేసిన పెద్ద కుచ్చులు తోరణాలతో వ్యవసాయ శకటాన్ని అలంకరించగా దానికి మొదటి బహుమతి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మట్టి గణపతి ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతున్నారు. ఈరోజు మనకు కార్యసిద్ధి గణపతి అవతారం అండి. ఈరోజు హోమంగుని కార్యసిద్ధి గణపతి హోమం జరిగింది. ఈరోజు విశేషం ఏమంటే మనకి శ్రీశైలం నుంచి ఒకరు 36 అడుగుల వరికంకుల దండ ఒకటి మాల స్పాన్సర్ చేశారండి. అంటే వరికంకులు అంటే మనకు పక్షులకు కానీ ఏదైనా కానీ పక్షులకి ఉపయోగపడే దండ అది. ఈ దండ ఈరోజు స్పాన్సర్ చేశారండి. శ్రీశైలం నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా అది అల్లుకొని మనకు తీసుకొచ్చి మన గణపతికి బహుకరణ చేశారు. ఈ మాలని 20వ రోజు మనము వేలంగుని పాడతామండి.